పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు, ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు. నంబర్ 1, పాస్టర్ ప్రవీణ్ మరణం పట్ల ఉన్నటువంటి సందేహాలు మొత్తం నివృత్తి చేస్తూ పోస్ట్ మార్టం రిపోర్ట్తో సహా టెక్నికల్ ఎవిడెన్స్లతో సహా అన్ని అంశాలను ఈరోజు పోలీస్ శాఖ అయితే బయటపెట్టింది. సో ఇది ఖచ్చితంగా యాక్సిడెంటే, ఇదిగోండి సాక్ష్యం, ఇదిగోండి ఆధారం అంటోంది. దాంతోపాటుగా టెక్నికల్ ఎవిడెన్స్లు ఇవిగో అని చూపిస్తోంది, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవిగో అని చూపిస్తోంది. కేవలం యాక్సిడెంట్ తప్ప ఇందులో ఎలాంటి కుట్ర కోణం లేదని చెప్పేసి తేల్చేసింది. మరి దీన్ని అడ్డుపెట్టుకుని ఉద్రిక్తతలు రెచ్చగొట్టాలని చూసిన వాళ్ళ మీద మరి ఏమైనా చర్యలు తీసుకుంటారా, ఏం చేయాలి అనేది మనం మాట్లాడే ప్రయత్నించాలి. నంబర్ 2, పాస్టర్ ప్రవీణ్ మరణం పట్ల రావాల్సినటువంటి విధంగా ఉద్రిక్తతలు రాలేదని చెప్పేసి ఇప్పుడు మరి ప్లాన్ బిగానే ఏంటో మొత్తానికి ఇంకొక రకమైన రాజకీయానికి తెరలేపారు. తిరుమల తిరుపతిలో గోశాలలో, వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి గోశాలలో 3 నెలల కాలంలో 100 గోవులు చనిపోయాయని చెప్పేసి కరుణాకర్ రెడ్డి వంటి వాళ్ళు ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. కట్ చేస్తే టీటీడీ కానివ్వండి, లేదంటే ప్రభుత్వం తరపు నుంచి వచ్చిన వివరణ ఏంటంటే 3 నెలల కాలంలో 1 గోవు మాత్రమే అనారోగ్యంతో మరణించింది తప్ప అన్నీ బాగానే ఉన్నాయి, సురక్షితంగానే ఉన్నాయని చెప్పే ప్రయత్నం. చాలా దుర్మార్గంగా ఆ గోవుల్ని కబేళాలకు తరలించారని చెప్పి, గుడ్చప్పుడు కాకుండా చేశారని చెప్పేసి, ఆఖరికి ఆ ట్యాగులు ఏమన్నా బయటపడితే ఆధారాలు బయటకు వస్తాయని చెప్పేసి చెవుల్ని కట్ చేశారని చెప్పేసి రకరకాలుగా మాట్లాడారు. సో తిరుమల తిరుపతి లడ్డూ కల్తీ తర్వాత ఆ స్థాయిలో విభేదాలు రెచ్చగొట్టే ప్రయత్నం జరిగింది. మరి ఇప్పుడు సాక్ష్యాల ఆధారాల ముందు పెట్టి ప్రభుత్వం చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తుందా, లేదంటే సొంత వాళ్ళ మీద తప్ప మేము పరాయి వాళ్ళ మీద వెళ్ళడం అని చెప్పేసి మౌనంగా చేతులు కట్టుకుని కూర్చుంటుంది అనేది కూడా ఇప్పుడు చూడాల్సినటువంటి అంశం. ఇక 3వది, కిరణ్ కుమార్ అనేటటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు. భారతిరెడ్డి మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు సంతోషం. అదేవిధంగా అతని మీద దాడి చేసేందుకు, హత్యా ప్రయత్నం చేసేందుకు గోరంట్ల మాధవ్ను కూడా అరెస్ట్ చేశారు, సంతోషం. అయితే ట్రీట్మెంట్లో చాలా తేడాలు కనిపిస్తున్నాయి అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. దానికి ఏదో ఒక డస్ట్బిన్ కవరో మొహానేసి ముసుగులాగేసి కూర్చోబెట్టి మీడియా ముందు ప్రవేశపెట్టిన వాళ్ళు గోరంట్ల మాధవ్ అతను ఎందుకు ప్రవేశపెట్టలేదు, ఆ రకంగా ఎందుకు చేయలేదని చెప్పేసి ఒక ప్రశ్న. మాజీ ఎంపీ అయితే, రాజకీయ నాయకుడు అయితే ఏంటి, అతనికో న్యాయమా ఇతనికో న్యాయమా అని చెప్పేసి కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. దాంతోపాటుగా గోరంట్ల మాధవ్ వీరంగాన్ని, ఆ అంశాన్ని చాలా అడ్డగోలుగా సమర్థిస్తున్నటువంటి వైసీపీ కూడా సూటి ప్రశ్న. మరి అతను చేసిన తప్పు అయితే ఇతను చేసింది కూడా తప్పే కదా, మరి ఇతను ఎందుకు సమర్థిస్తున్నారు మీరు అని చెప్పేసి. హత్యా నేరం కాదా, దాడికి ప్రయత్నించడం నేరం కాదా, మరి అయితే ఇతను ఎందుకు అడ్డగోలుగా వెనకేసుకొస్తున్నారు, వనవోలు సుధాకర్ రెడ్డి వాళ్ళు వచ్చి ఎందుకు వాదనలు చేస్తున్నారని చెప్పేసి కూడా ప్రశ్నలు వస్తున్నాయి. మరి వీటికి ఎవరు సమాధానం చెప్పాలన్నది కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ 3 టాపిక్లో మొదటగా పాస్టర్ ప్రవీణ్ మృతి పట్ల సమగ్రమైనటువంటి రిపోర్ట్ బయటకు వచ్చింది. ఎలా చూడాలి? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు క్యాబినెట్ ఏర్పడి 10 నెలలు. 10 నెలల్లో ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి 10 రకాల కుట్రలు చేసినట్టుగా కనపడుతుంది. నెలకో కుట్ర కనపడుతుంది. ఎట్లా చూసుకున్నా కానీ మనం చూసినట్లయితే ఇప్పుడు మీరు అన్నది ఏది, రాజమహేంద్రవరం పాస్టర్ పగడాల ప్రవీణ్ అంటే అతను ఏ కండిషన్లో ప్రయాణిస్తున్నాడు, అతను కండిషన్లో లేడు, అతని బండి కండిషన్లో లేదు. మొదటి నుంచి చెప్తున్నది అదే. ఏది, సీసీ ఫుటేజ్లు గత వారం రోజులుగా నడుస్తున్నా కూడా వీళ్ళు చెప్పేది అదే. ఏంటి, హత్య హత్య హత్య. అసలు ఆ రోజు అక్కడ సమావేశమైనటువంటి ఆ క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, పాస్టర్లు, ప్రజలు ఎంత రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేశారు. అంటే రాజమహేంద్రవరాన్ని అసలు ఒక అగ్నిగుండం చేయాలన్నట్టుగా ప్రవీణ్ మరణాన్ని అడ్డం పెట్టుకుని అసలు తగలబెట్టాలని చూసిన నేపథ్యం. అతను ఎవరో జాన్ బెన్నీ లింగం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు అంట. అంటే బైబిల్ పక్కన పెడితే ఊచకోతే అన్నాడు. మేము మంచోళ్ళం కాదు, మూర్ఖులం. పాస్టర్ అజయ్ బాబు అసలు డే 1 చాలా దారుణం, మొదటి గంటే బహుశా దారుణంగా మాట్లాడిన వ్యవహారం. అంటే వాళ్లే కాదు, అసలు మాజీ ఎంపీ హర్ష కుమార్ అసలు అతను మొదటి రోజు అదే మాట్లాడాడు. 4వ రోజు 5వ రోజు ఈ ఫుటేజ్లు బయటకు వచ్చి అతను పలానా చోట మద్యం కొన్నాడు, పలానా చోట పడ్డాడు అని చూపిస్తూ మీడియాలో వస్తున్నా కూడా
ఆయన మళ్ళీ అక్కడ ఒక డెమాన్స్ట్రేషన్, ఆ ఘటనా స్థలానికి వెళ్ళడం, ఇప్పుడు నేను బుల్లెట్ మీద వచ్చి అదే స్పీడ్తో నేను వచ్చి పడతా, నేను చచ్చిపోతానా అని అదంతా చూపించటం. కేఏ పాల్ ప్రజాశాంతి అధ్యక్షుడు అశాంతే రెచ్చగొట్టడమా? ఆయన ఏంటి, నేను అంతర్జాతీయ మత బోధకుడు అంటాడు, అసలు ప్రపంచ శాంతి కోసమే పుట్టానంటాడు. అంటే ఎలా వీళ్ళందరూ కలిసి అక్కడ మనం చూసినట్లయితే వాళ్ళ ఐజీ వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్ ఏంటి, 3 చోట్ల పడ్డాడని, సీసీ కెమెరా ఫుటేజ్లు సేకరించామని, 6 చోట్ల అతను కొన్నాడని, ఏంటి ఆ యూపీఐ లావాదేవీ అన్నీ కూడా అతను ఆధారాలు బయట పెడుతూ, మధ్యలో ఎవరెవరికి ఫోన్ కాల్స్ చేశారో వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళతో ఏం మాట్లాడాడు అనే వివరాలు కూడా సేకరించాలని చెప్పేసి చెప్పారు. అసలు అతను కండిషన్లో లేడు కదా. కీసర దగ్గర ఎట్లున్నాడు, లేకపోతే విజయవాడ ఎనికేపాడు పోస్ట్ దగ్గర ఎలా ఉన్నాడు, అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆ సుబ్బారావు అనే అతను ఆపడం, మీరు రెస్ట్ తీసుకోండి, 2 గంటలు అక్కడ పడుకున్నాడట. ఆ టీ ఇచ్చిన అతను చెప్తున్నాడు, వాళ్ళు పోయి ఏదో తాడు తీసుకొచ్చి అది కడదామనుకునే లోపు ఏదో ఊడిపోయిన హెడ్లైటు ఇతను వెళ్ళిపోయాడు, మళ్ళా వెళ్తూ ఏలూరులో కూడా మద్యం కొన్నాడని. ఇప్పుడు అదే కదా ఇవాళ ఐజీ కూడా చూపించింది, నిపుణ్ టానిక్ వైన్ షాప్ దగ్గర, అంటే ఆదిత్య వైన్స్ దగ్గర వైన్స్ కొన్నాడని. అంటే ఏంటి, అతను కండిషన్లో లేడు, డ్రైవింగ్ చేసే పరిస్థితిలో లేడు, ఆయన బండి కండిషన్లో లేదు. ఇప్పుడు ఆయిల్ ట్యాంకర్ కింద పడిపోయాడు, ఓ బస్సు కింద పడిపోయాడు, ఆ డ్రైవరు చాలా చాకచక్యంగా తప్పించాడు మనం చూస్తుంటే ఆ వీడియోలో. అంటే పడుతూ లేస్తూ అతను వచ్చి అతను చివరికి అక్కడ పడిపోయి, ఇప్పుడు ఐజీ ఏమన్నాడు, 4th గేర్లో ఉందంట. అవును, ప్రమాదం జరిగినప్పుడు బండి బుల్లెట్ 4th గేర్లో ఉంది, 70 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినట్టు తెలుస్తోంది. అతని పైన బుల్లెట్ పడిందంట, ఎవరిపైన, ప్రవీణ్ పైన బుల్లెట్ పడిందంట. అసలు వాహనం ఏది గుద్దలేదు, అసలు సమీపంలో కూడా వాహనం రాలేదు, తీవ్రమైన గాయం అవటంతో అని ఆయన చక్కటి ఆధారాలతో సహా ఇవాళ ఐజీ ప్రెస్ మీట్. వీటన్నిటికీ ఇప్పుడు హర్ష కుమార్ ఏం మాట్లాడతాడు, కేఏ పాల్ ఏం మాట్లాడతాడు, అదేమంటే ఆ బెన్నీ లింగం ఏమన్నాడు, మనం నోటీస్ ఇచ్చి పిలిపిస్తే ఆవేశంలో మాట్లాడానంటాడా? అంటే నీ 11:30కో 11:15 గంటలకో ఈ ప్రమాదం జరిగితే తెల్లవారుజామున 6 గంటల వరకు గమనించిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ఒకవేళ ముందే గమనించుంటే ప్రాణాలు దక్కేవేమో మొదటి గంటలు ఏమన్నా. సో చీకటి రోడ్డు కాబట్టి ఆ పక్కన అర్ధచంద్రాకారపు గొయ్యి అంట, అది కంకర్ రోడ్లో ఉండటం వల్ల స్లిప్ అయి పడిపోయాడు అంటున్నారు. ఒకవేళ ముందు గమనించుంటే ఏమైనా ప్రాణాలు దక్కేమో. అప్పటి వరకు మరి ఇది ప్యూర్ ఇందుట్లో ఇక విధవశాత్తు జరిగిన ప్రమాదం అనుకోవడం తప్ప ఇందుట్లో మరో దానికి అవకాశం ఎక్కడ కనిపిస్తుంది? అంటే 3 చోట్ల బయటపడ్డాడు. అవును, వాస్తవం. అక్కడ జగ్గైపేట దగ్గర ఒక యాక్సిడెంట్, అవును, తర్వాత ఇక్కడ ఇంకొక యాక్సిడెంట్, ఇట్లా పడుతూ లేస్తూ అతను వస్తే చివరికి పడిపోతే, అంటే దీన్ని అడ్డం పెట్టుకున్న హత్య అని అన్న వాళ్ళని వాళ్ళు నోటీసులు ఇచ్చి పిలిపిస్తామంటారు. ఇప్పుడు కేపాల్ వంటి వాళ్ళు చెప్తున్నారు, అసలు విజయవాడ తర్వాత ఆ మనిషి కాదు, వేరే డూపును పెట్టారు, బట్టలు మార్చారు, అది మార్చారు, ఇది మార్చారు అంటున్నారు. విజయవాడ కన్నా ముందే జగ్గైపేట దగ్గర పడ్డాడు కదా, కేసర దగ్గర పడ్డాడు కదా, మరి దాన్నే ఉందాం. అంటే మళ్ళీ పడిపోయిన తర్వాత మళ్ళీ వాడినే తీసుకొచ్చి చేశారా చచ్చిపోయిన తర్వాత? అదే కదా, ఇప్పుడు చాలా విచిత్రంగా మరి ఇంత ఇది వేరే డూపును పెట్టిన వాళ్ళు స్పాట్లో, డెత్ స్పాట్లో మళ్ళీ ఆ మనిషి ఎలా వచ్చాడు? అంటే ఈ క్రిస్టియన్ సంఘాల వాళ్ళ మాటలకి కుటుంబ సభ్యుల మాటలకి ఎంత తేడా ఉంది? అవును, మాకు అనుమానం లేదని చెప్పారు కదా దేవా. ప్రవీణ్ మిస్సెస్ జెసికా ఏముంది, ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది, దర్యాప్తు సక్రమంగా సాగుతోంది, దయచేసి మీ రాజకీయాలు ఇక్కడికి తేవద్దండి. ప్రవీణ్ బ్రదర్ అతను ఎవరు, కిరణ్ అనే అతను, రెచ్చగొట్టద్దు దయచేసి అని వాళ్ళు కుటుంబ సభ్యులు అంత సంయమనంగా మాట్లాడితే. ఇంకొక బాధాకరమైన అంశం ఏంటంటే, ఇప్పుడు ఇది ప్రమాదం అని చెప్పేసి డిక్లేర్ చేశారు, ఓకే, ఈ రచ్చ చేయటం వల్ల అతను మద్యం సేవించటం ద్వారానే ప్రమాదం జరిగిందనే అంశం ప్రపంచానికి తెలిసింది. అది అప్రతిష్టే కదా, వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి అప్రతిష్టే కదా. అది ఎంత రచ్చ జరగకపోతే ఆ విషయాన్ని దాచిపెట్టేవాళ్ళేమో, లేదంటే పబ్లిక్గా చెప్పకపోయేవాళ్ళేమో, ఎస్ ఇది రోడ్డు ప్రమాదమే అనే విధంగా ఉండేదేమో. కానీ ఇప్పుడు మద్యం సేవించడం వల్లే అని చెప్పేసి దాంతోపాటుగా ఇదిగో ఫలానా చోట
సీసీ కెమెరా ఫుటేజ్లతో సహా బయటకు వచ్చిందంటే అప్రతిష్టే కదా. అతనికి మేలు చేశారా, అతని ఆత్మకు శాంతి చేకూర్చారా, కీడు చేశారా వీళ్ళు? ఏదైనా ప్రవీణ్ మృతిని అడ్డం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ని అగ్నిగుండం చేయాలన్న కుట్ర, మత కలహాలు రెచ్చగొట్టాలన్న ఒక ప్రణాళిక ఇక్కడ స్పష్టంగా కనపడుతున్న నేపథ్యం. అంటే వీళ్ళేంటి ఇప్పుడు రేపొద్దున ఫర్దర్ రాబోయే సంవత్సరాల్లో, రాబోయే రోజుల్లో ఎవరు ఇలా చనిపోయినా ఇదే చేస్తారు కదా. అంటే సహజ మరణంతో మృతి చెందినా రేపొద్దున హత్య అనొచ్చు. రోడ్డు ప్రమాదాన్నే వీళ్ళు ఈ విధంగా చెప్పినప్పుడు అంటే బివేర్ ఆఫ్ దీస్ పర్సన్స్. ప్రభుత్వం ఇటువంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండకపోతే రేపు ఇప్పుడు ఎంతోమంది పాస్టర్లు ఉన్నారు, ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళు చనిపోతారు. చనిపోయిన వెంటనే వీళ్ళు గద్దల్లాగా అక్కడ వాలి ఇదే విధంగా సంఘాలను రెచ్చగొట్టి ఆ ప్రాంతంలో అలజడి ఉద్రిక్తతలు పెంచాలని చూస్తే ఎవరు కాపాడతారు? అంటే ఇదొక గుణపాఠంగా తీసుకోవాలి. ఎవరు ప్రభుత్వం అయినా ఇవాళ పోలీస్ అయినా ఇటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు. ఇప్పుడు జాన్ బెన్నీ లింగం లాంటి వాళ్ళు వీళ్ళు ఒక స్లీపర్ సెల్స్గా మనకు కనపడుతుంది. ఏది వీళ్ళందరూ కూడా ఒక క్రిస్టియానిటీ ముసుగేసుకుని ఇలా దాక్కుంటున్నారా? సమయం సందర్భం దొరికినప్పుడు వెంటనే ఇలా రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేస్తున్నారా? ఎవరా జాన్ బెన్నీ లింగం? అతనికిను భారతీ మేడంతో ఉన్నటువంటి సంబంధాలేంటి? అతనికిను జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధాలేంటి? వాళ్ళ ఫోటోలు వాళ్ళు మొత్తం కనపడుతున్నాయి, వాళ్ళతో దిగిన ఫోటోలు. అంటే పార్టీ కార్యకర్తే కదా. దీని వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది. వీళ్ళందరూ కూడా దానిలో పడి ఈ మాటలు మాట్లాడారు. వాళ్ళకి కేవలం నోటీసులు ఇస్తానంటున్నాడు ఐజీ. నోటీసులు ఇస్తే సరిపోతుందా? ఇప్పుడు బెన్నీ లింగానికి కూడా మీరు నోటీసు ఇచ్చారు, వచ్చాడు, ఏం చెప్పాడు, ఆవేశంతో మాట్లాడని వెళ్ళానన్నాడు. అంటే సరిపోతుందా? అదే కదా. దీనికి అడ్డుకట్ట ఎలా వేయాలి? ఇటువంటి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. అంటే ఇంత జరిగి ఒకవైపు సీసీ ఫుటేజీలు, ఇప్పుడు మాకు అనుమానం ఉందంటాం వేరు, హత్య అంటాం వేరు, అసలు రెచ్చగొట్టడం వేరు కదా. మేము బైబిల్ పక్కన పెడితే ఊచుకోత, ఎవరిని ఊచుకోతగా వస్తారు, దేనికి ఊచుకోతగా వస్తారు? ఒకవేళ హత్య అయినా ఎవరైతే చేశారో వాళ్ళని శిక్షించాలని డిమాండ్ చేయాలి, దానికోసం పోరాడాలి తప్ప ఊచుకోత ఎవరికి వస్తారు, ఎవరిని వస్తారు? అసలు బైబిల్ చెప్పిందా? వీళ్ళు అసలు బైబిల్ పట్టుకోవడానికి అర్హత ఉందా? దై లవ్ యువర్ నైబర్, నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించుము అని మనకి మతం చెబితే వీళ్ళు ప్రేమించడం దేవుడెరుగు, ద్వేషించటము, ఒక రకంగా చంపుతామంటాం, ఊచకోత కోయటం. అంటే ఇలాంటి వాళ్ళ పట్ల ఇవాళ మతస్థులు అప్రమత్తంగా ఉండాలి. ఖచ్చితంగా ఇది క్రిస్టియానిటీకే మచ్చ. అవును, వీళ్ళు క్రైస్తవం ముసుగులో వచ్చిన మోల్స్ ఎవరు? వీళ్ళందరినీ మనం ఒక స్లీపింగ్ సెల్స్ అంటోంది. అందుకే అన్నమాట వీళ్ళ పట్ల ఇవాళ ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఫర్దర్ మళ్ళీ డ్యామేజ్ ఇలాంటిది జరగకుండా కూడా చర్యలు తీసుకోవాలి. బెన్నీ లింగం లాంటి వాళ్ళు, లేకపోతే హర్షకుమార్ లాంటి వాళ్ళు కేవలం నోటీస్ ఇవ్వటంగా కఠిన చర్యలు చేపట్టాలి. ఇది ఒక వెర్షన్ అయితే సార్, ఇప్పుడు మనం రెండో వెర్షన్. ఇప్పుడు సరే, అది ఎలాగో పారలేదు, ఆ కథ కంచికి చేరేలా కనిపిస్తోంది, మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే సక్సెస్ కాలేదని చెప్పేసి మరి భావన ఏంటో తెలియదు. కానీ క్రిస్టియానిటీ అడ్డం పెట్టుకొని రెచ్చగొట్టే ప్రయత్నం సక్సెస్ కాలేదు కాబట్టి ఇప్పుడు హిందుత్వాన్ని అడ్డం పెట్టుకొని రెచ్చగొట్టే ప్రయత్నం. 3 నెలల కాలంలో 100 గోవులు చనిపోయాయట, కబేళాలకు తరలించారట, ఆ ట్యాగులు బయటపడతాయని చెప్పేసి చెవులు గత్తరించారట, ఇక నానా రత్సా రభసా చేశారు నిన్న. మరి టీటీడీ వాళ్ళేమో అలాంటిది ఏమీ లేదని ప్రెస్ నోట్ ఇచ్చారు. అనారోగ్యంతో 1 గోవు మాత్రమే చనిపోయిందని చెప్పేసి ప్రెస్ నోట్ ఇచ్చారు. మరి ఇంత విధంగా ఈ రకంగా ప్రచారం చేస్తే అభాండాలు ఇస్తున్న నేపథ్యంలో నిజాలు తేల్చి శిక్షించాల్సిన అవసరం ఉందా? ప్రభుత్వం సైడ్ నుంచి కానీ లేదంటే టీటీడీ సైడ్ నుంచి కానీ మరి ప్రతిస్పందన అయితే ఆ స్థాయిలో కనిపించట్లేదు. ఎందుకంటే మిగతా రాజకీయ ఆరోపణలు ఓకే, కానీ మతపరమైనటువంటి అంశాలు, సున్నితమైనటువంటి అంశాల పట్ల, ఆరోపణల పట్ల కొంచెం కఠినంగానే వ్యవహరించాలి. మనం ఆ రోజు లడ్డూ కల్తీ వ్యవహారం ఏం జరిగిందో మనం చూసాం, ఎంత ఇదైందో మనం చూసాం. మరి అదే అంతే ప్రెస్టీజియస్గా దీన్ని తీసుకోవాలి కదా. ఇప్పుడు కొంతమంది స్వామీజీలని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ టీవీ ఛానల్లో కూర్చోబెట్టి మరి ఏకంగా డిబేట్లు పెట్టి విషప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఊరికే గుడ్డగాల్చి మీద వేయటం కాదు, నిజాలు తేల్చే వీళ్ళు చర్యలు తీసుకోవాలని అయితే మనం డిమాండ్ చేయాలి కదా. అంటే అదేమో అక్కడ క్రైస్తవ మతాన్ని రెచ్చగొట్టేది, ఇక్కడికి వచ్చేసరికేమో హిందూ మతాన్ని రెచ్చగొట్టే చర్యలు. అంటే ఇప్పుడు మనం చూసాం
గోశాల, అది గోవధశాల అంటున్నాడు. భూమన కరుణాకర్ రెడ్డి ఇవాళ ఒక టీటీడీ మరి మాజీ చైర్మన్గా బాధ్యతాయుతంగా నువ్వు వ్యవహరించాల్సింది పోయి ఎక్కడెక్కడో కళేబరాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఫోటోలు తీసి అవన్నీ మార్ఫింగ్ అంటున్నారు. ఆ ఫోటోలన్నీ డూప్లికేట్ అంటున్నారు. ఇవాళ టీటీడీ ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే ఇప్పుడు గోశాలలో 2600 ఏమో ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి గోవులు. ఇప్పుడు అనారోగ్యంతో కావచ్చు, వృద్ధాప్యంతో కావచ్చు, నెలకి ఒక 7-8 పశువులు చనిపోతాయి అక్కడ ఉన్నటువంటి దీంట్లో గోశాలలో. దానికి వీళ్ళు ఈ విధంగా తీసుకొచ్చి అంటే జనరల్గా ఇప్పుడు ఎవరు భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు జరుగుతున్నదే. అప్పుడు ఎన్ని ఉన్నాయో అదే ఉన్నాయి, అప్పుడు ఎన్ని చనిపోయాయో ఇప్పుడు అన్నీ చనిపోతున్నాయి. దీన్ని అడ్డం పెట్టుకుని అంటే ఏంటంటే మొన్న ఏదో తొక్కిసలాటలో అతను ఎవరో ఒక ఆఫీసర్ని సస్పెండ్ చేశారు. ఆ గోశాలకు సంబంధించిన ఆఫీసర్ని సస్పెండ్ చేశారు. అతని పేరేదో హరిప్రసాద్ రెడ్డో ఏదో ఉంది. అతను ఇవాళ ఈ మొత్తం కుట్రకి సూత్రధారిని. అతను దీన్ని అడ్డం పెట్టుకుని తన పోస్ట్ తీసేశారన్న కక్షతో మళ్ళా అతన్ని రీఇండక్ట్ చేయమని ఈ విధంగా బ్లాక్మెయిలింగ్ చేస్తూ ఆ ఫోటోలు మార్ఫింగ్ చేసి అవి భూమన కరుణాకర్ రెడ్డికి పెట్టించి భూమన కరుణాకర్ రెడ్డి ద్వారా ప్రెస్ మీట్ పెట్టించడం. బుచ్చిరాం ప్రసాద్ ఎవరో మాట్లాడారు వాళ్ళ తెలుగుదేశం పార్టీ తరఫున. అంటే టీటీడీ కేవలం నోటీసులు ఇచ్చి సరిపెట్టుద్దా? అదే కదా. ఇప్పుడు మార్ఫింగ్ అని చెప్పారంటే మార్ఫింగ్ అనేది ఈ రకంగా మార్ఫింగ్ అని నిరూపించి చర్యలు తీసుకోవాలి కదా. చర్యలు కాదు, కఠినంగా తీసుకోవాలి. ఇప్పుడు అదేంటి, అదొక హైందవ క్షేత్రం. అవును. ఇవాళ తిరుపతి అనేది ఆంధ్రప్రదేశ్కో తెలంగాణకో తమిళనాడుకో పరిమితమైంది కాదు. నీకు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా భక్తులందరూ ఇవాళ తిరుమల తిరుపతి ఆ ఏడుకొండలవాడి దీని మీద మొన్న చూసాం మీరు, ఏది లడ్డు మహాప్రసాదం కల్తీ నెయ్యి. ఏం జరిగింది అసలు? ఎంత అలజడి రేగింది, ఎంత సంచలనం అయింది. ఆయన ఎవరో ఒక ఎంపీఏ వ్యాఖ్యానించాడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనతో పశువుల మాంసం తినిపించాడని. గోరఖ్పూర్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో ఎంత ఇదైంది అంటే ఇవాళ అసలు సుప్రీంకోర్టు కన్నెర చేసింది దానిపైన. ఆ లడ్డు ప్రసాదం కల్తీ పైన సిట్టు వేసింది, అరెస్ట్ చేశారు. నలుగురిని అరెస్ట్ చేశారు. ఆ ఏఆర్ డైరీ వాడి దగ్గర నుంచి, ఆ బోలే బాబా డైరీ దగ్గర నుంచి. అంటే నెయ్యి ఏ విధంగా కల్తీ చేసి వీళ్ళు కల్తీ ప్రసాదం పెట్టి అసలు దేవుడి సొమ్ము ఏ విధంగా స్వాహా చేశారనే దీంట్లో ఇంకా ఇప్పుడు కూడా మీలో మార్పు రాకుండా ఈ విధంగా మళ్ళీ అడ్డం పెట్టుకుని మళ్ళీ అక్కడ రెచ్చగొట్టే చర్యలు. ఎక్కడ అవకాశం దొరికినా వీళ్ళేదో ఒక పుకార్లు పుట్టించటం, వదంతులు రెచ్చగొట్టడం, ఉద్రిక్తతలు సృష్టించటం, మత కలహాలు సృష్టించే కుట్రలు. అంటే అక్కడేమో క్రిస్టియానిటీ రెచ్చగొట్టడం, ఇక్కడేమో హిందూ మతాన్ని రెచ్చగొట్టడం. మధ్యలో ఇంకోటి ఉంది, మీరు విసుగొట్టారు, రాఫ్తాడు. ఏది అక్కడికి వెళ్ళి ఫ్యాక్షన్, ముఠా కక్షలను రెచ్చగొట్టే కుట్ర. జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళడం ఏంటి? అదేదో అక్కడ కుటుంబ తగాదా, అక్కడేదో గ్రామ కక్షలు, 2 గ్రూపుల మధ్య హత్య జరిగింది, లింగమయ్యని చంపారు, దానికి కులం ఆపాదించి రెడ్లు కమ్మ మధ్య ఫ్యాక్షన్ తీసుకొచ్చి మళ్ళా పరిటాల కుటుంబం పైకి ఆ మధ్యల చెరువు సూరి కుటుంబాన్ని, ఆ సానే ఓబుల్రెడ్డి కుటుంబాన్ని రెచ్చగొట్టి సునీత స్పష్టంగా చెప్పింది. మాజీ మంత్రి పరిటాల సునీత, కారు బాంబు టీవీ బాంబు వల్ల 45 మంది చనిపోయారు, మా 3 కుటుంబాలు పెద్ద దిక్కు కోల్పోయాయి. నీకంత ప్రేమ ఉంటే గంగుల భానుమతికి టికెట్ ఇవ్వు. ఇప్పుడు నాకు చంద్రబాబు టికెట్ ఇచ్చాడు, నువ్వు కూడా కావాలంటే గంగుల భానుమతికి టికెట్ ఇవ్వు. రాబోయే ఎన్నికల్లో అయినా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భానుమతి మీద నీకంత కన్సర్న్ ఉంటే ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు నేను నష్టపోయా, భానుమతి నష్టపోయా అని ఆమె అప్పీల్ చేస్తుంటే ఈ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి దాన్ని అడ్డం పెట్టుకుని రెచ్చగొట్టడం, జగన్మోహన్ రెడ్డి ఏమో పోలీసులు బట్టలు ఉడదీస్తానడం. బట్టలు ఉడదీమా? ఇప్పుడు ఎవరిది? ఇప్పుడు అక్కడ బట్టలు ఎవరు ఉడదీస్తాడు? రాజమండ్రిలో ఐజీ బట్టలు ఉడదీస్తాడా? ఇవాళ పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని అది రోడ్డు ప్రమాదం, అతను మద్యం మత్తులో ఉన్నాడు అని ఆధారాలతో బయటపెట్టాడు కదా. అవును. ఇప్పుడు ఐజీ బట్టలు ఉడదీస్తారా? అదే కదా. జగన్మోహన్ రెడ్డి పోలీసులు బట్టలు ఉడదీస్తానన్నా రెచ్చగొట్టే వ్యాఖ్యలు.
అంటే నువ్వు అటు మత కలహాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు, అటు క్రైస్తవాన్ని అడ్డం పెట్టుకుని రెచ్చగొడుతున్నారు, ఇటు హిందుత్వాన్ని అడ్డం పెట్టుకుని రెచ్చగొడుతున్నారు, మరోవైపు ఫ్యాక్షన్ చిచ్చు రగిల్చాలని చూస్తున్నారు, పోలీసుల మొరాలిటీ దెబ్బతీస్తున్నారు. ప్రభుత్వం ఆషామాషీగా తీసుకుంటే కుదరదు. ఇవన్నీ కూడా ఏంటి, చాలా అప్రమత్తంగా ఉండటమే కాదు, అసలు వీలైతే వీటన్నిటిపైన ఒక నిఘా పెట్టాలి. ఇప్పుడు ఈగిల్ పెట్టారు మీరు, ఎక్కడ గంజాయి ఉక్కుపాదం మోపుతున్నారు. ఆ ఏజెన్సీ ఏరియాలో ఉత్తరాంధ్ర, విశాఖ, గోదావరి జిల్లాల్లో మనం ఆకే రవికృష్ణ ఆధ్వర్యంలో ఒక 450 మంది పోలీసులతో నీకు ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టడం వల్ల ఫలితాలు కనపడుతున్నాయి. అదేవిధంగా వీటన్నిటిపైన కూడా ఒక ఈగిల్ లాంటిది ఒక టాస్క్ ఫోర్స్ పెట్టాలి. దీనికోసం ఒక ప్రత్యేక బలగాన్ని సిద్ధం చేయకపోతే ఈ వదంతులు సృష్టించేవాళ్ళు, ఈ రెచ్చగొట్టేవాళ్ళు, వాళ్ళ అఫీషియల్ పత్రికలోనే ఒక మరణాన్ని, ఒక హత్యను పట్టుకొని, తెలంగాణ ఎడిషన్లోనేమో వాళ్ళ కుటుంబ కలహాలు, మామారుల మధ్య గొడవ, అందుకని చంపేస్తారని చెప్పేసి అటు రాస్తారు. ఆంధ్ర ఎడిషన్కి వచ్చేసరికల్లా తెలుగుదేశం గోండాలు దాడి చేసి చంపేస్తారని చెప్పేసి, అంటే ఒకే వార్త, ఒకే వ్యక్తి, ఒకే అంశం, ఒకే పత్రిక. తెలంగాణ ఎడిషన్లో ఒకలాగా, ఆంధ్ర ఎడిషన్ దీనే జర్నలిజం అంటారా? రెచ్చగొట్టడం, కుట్ర. ఇది జర్నలిజం కాదు, ఇది కుట్రరిజం. ఇది ఇవాళ ఏంటంటే మనం అనుకున్నది అదే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోయిన దగ్గర నుంచి 10 నెలల్లో 10 కుట్రలు చేశాడన్నది ఇదే అన్నమాట. అరే అక్కడ పశువేముల్లో జరిగింది మర్డరు, అల్లుడే చంపాడని చెప్పి నీ పత్రికే రాసింది. ఎక్కడ? తెలంగాణ ఎడిషన్లో. ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లోనేమో తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళని చంపేశారు అన్నాడు. అంటే ఎలా ఒక హత్యను అడ్డం పెట్టుకుని రాజకీయ చిచ్చు పెట్టడం, చలి కాచుకోవటం, లింగమయ్య హత్యను అడ్డం పెట్టుకుని సేమ్ అంతే రెచ్చగొట్టడం. అది కూడా 2 కుటుంబాల మధ్య గొడవే కదా. అదే రోడ్డు ప్రమాదాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రవీణ్ మత కలహాలు సృష్టించడం. నీకు మొదటి నెల నుంచి ఇదే కుట్రలు నీకు తెలుసు కదా. ఏంటి, నెల రోజుల్లోనే 36 మంది హత్యలు, రాష్ట్రపతి పాలన పెట్టాలన్నాడు, ఢిల్లీలో ధర్నా. జగన్మోహన్ 36 మంది ఎవరో వివరాలు ఇవ్వంటే ఇల్లే బెబ్బెబ్బే మెమ్మెమ్మే. అరే బుడమేరు వరదల్లో అక్కడ మళ్ళా కుట్ర. అసలు అదేంటి, అసలు గేట్లు ఎత్తారు, 5 ఏదో పడవలతో గుద్దిచ్చారని, అక్కడేదో అసలు ఒకటి పడిపోయిందని, అంటే అసలు ప్రకాశం బ్యారేజ్నే కూలగొట్టాలన్న కుట్ర జరిగిందనే కథనాలు. అంటే అధికారం గనక లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇక ఇదేనా? వాళ్ళ పార్టీ రంగులేసినటువంటి 3 పడవలు వచ్చి ఎందుకు గుద్దుకున్నాయి? ఇది ఇప్పటికే మిస్టర్ అయ్యే. వాళ్ళ పార్టీ రంగు, అది కూడా ఫుల్గా ఇసుక నింపని లోడుతో ఉన్నటువంటి పడవలు వచ్చి ఎలా గుద్దుకున్నాయి. అంటే ప్లాస్టిక్ వైర్తో ఎలా కట్టారు గోలపూడి దగ్గర, కేవలం ప్లాస్టిక్ వైర్ తోటి వరదలు వచ్చే టైంలోనే వేరే చోట నుంచి తీసుకొచ్చి లోడ్ నింపి అలాగే. ఇవన్నీ ఇప్పటివరకు తేలలేదు కదా. అంటే ఈ కుట్రలన్నీ కూడా వరుస పెట్టి నువ్వు తీసుకుంటే గొలుసు కట్టు కుట్రలు ఒక చైన్ రియాక్షన్ మాదిరిగా జరుగుతున్నాయి. వివేకానంద రెడ్డి హత్యలో 6 అనుమానాస్పద మరణాలు, గొలుసు కట్టు మరణాలు ఎలా జరిగినాయో నీకు నెలకో కుట్ర జరుగుతూ ఉన్నప్పుడు ఇవాళ ప్రభుత్వం నిష్క్రియాపరత్వంగా వదిలేస్తే, మీరేదో అభివృద్ధి చేస్తాం, సంక్షేమం అందిస్తాం, లేకపోతే పెట్టుబడులు తీసుకొస్తాం, కేంద్ర నిధులు తీసుకురండి, అదంతా మంచి, మీరు చేస్తున్న మంచి ప్రజలు గుర్తిస్తారు. కానీ ఈ చెడు, దీన్ని ఎలా రూట్అవుట్ చేస్తారు? వీళ్ళకి అడ్డుకట్ట వేయకపోతే మీరు చేసే అభివృద్ధి వృగ్యం, ఫలితాలు ప్రజలకు చేరవు, మీరు తెచ్చిన సంక్షేమం ప్రజలకు అందదన్నమాట. ఈ ముందు వీళ్ళ యొక్క ప్రధాన టాస్క్ ఇది కావాలి. అభివృద్ధి ఒక ఎత్తు, సంక్షేమం ఒక ఎత్తు, ఈ అరాచకాల అణిచివేత మరో ఎత్తుగా జరగాలి. జగన్మోహన్ రెడ్డి ఒక త్రిముఖ వ్యూహంతో వెళ్తున్నాడు, ముప్పేట దాడి చేస్తున్నాడు. ఏది, అటు క్రైస్తవాన్ని రెచ్చగొడుతున్నాడు, ఇటు హిందుత్వాన్ని రెచ్చగొడుతున్నాడు, మరోవైపు ముఠాకక్షలు రెచ్చగొడుతున్నాడు, నెలకు కుట్ర చేస్తున్నాడు. ఒక జడలు విరుచుకున్న దెయ్యంలాగా రాష్ట్రం మీద అతను పడి, అతని గ్యాంగులు పడి ఇవన్నీ చేస్తుంటే, ఉదాసీనంగా కనుక ఉంటే భవిష్యత్తు పెనుముప్పు నీకు పొంచి ఉందన్నమాట. ఇవాళ మాధవ్ వచ్చి దాడి చేస్తాడు పోలీసుల మీద. పోలీస్ అధికారి నువ్వు, ఒక ఎంపీ, మాజీ ఎంపీ కిరణ్ని తీసుకొస్తుంటే రోడ్డు మార్గాన అతను అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు.
కిరణ్ వస్తున్నాడు అన్న సమాచారం అసలు మాధవ్కి అందించింది ఎవరు? కిరణ్ ఈ మార్గంలో వస్తున్నాడు, ఇటు వస్తున్నాడని తెలిస్తేనే కదా మాధవ్ అదే చోట అక్కడ అతను మకా వేసి అతను మరి దాన్ని కనీసం నీకు దారి ఇవ్వకుండా పోలీసులపై దౌర్జన్యం. అతను ఒక ఉన్మాదిగా ఏది అతను నేను దేశానికే ఎంపీ అంటాడు. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక ఇంట్రోలో ఏంటి కిరణ్కి ముసుగేసి మరి మాధవ్కి ముసుగు ఎందుకు వేయలేదు? అది కూడా డస్ట్బిన్ కవర్. ఎవరికి? కిరణ్కి చెత్త కవర్ వేసి ఎంత ఇన్హ్యూమన్గా పోలీస్ బిహేవ్ చేసింది. అంటే ఒకటి మీకు మీ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉండొచ్చు, ఫేస్ ఐడెంటిటీ ఉండకుండా చేయటం కోసం ముసుగేసి మీరు ప్రెస్ మీట్లో పెట్టచ్చు. కానీ డస్ట్బిన్ కవర్ వేయడం ఏంటి? అదే కదా, లేవా మీ దగ్గర అసలు కవర్స్? అటువంటిప్పుడు వీళ్ళకి ఎలా వచ్చినాయి ఆ కవర్స్? మిగతా 5గురిని ప్రొడ్యూస్ చేశారు కదా మాధవ్ అనుచరులని, మాధవ్ని ఎటు ప్రొడ్యూస్ చేయలేకపోయారు, మాధవ్కి ఎటు ముసుగేయలేకపోయారు. ఒక పోలీస్నే సవాల్ చేస్తున్నారు ఉన్మాదంగా. అదే అంటే ఇవాళ ఉన్మాదులు విసురుతున్న సవాల్ని కూటమి ప్రభుత్వం ఎదుర్కోగలదా? అది ఇవాళ ఇప్పుడు డాక్టర్ సుధాకర్ని అర్ధనగ్నంగా పెడరిక్కలు విరిచి మరీ లాక్కుపోయినటువంటి చరిత్ర ఉన్న పోలీసులు ఈ రోజు మరి పోలీసుల మీద దాడి చేసినటువంటి మాధవ్ని కనీసం మాత్రం ఎందుకు కట్టడి చేయడం? నడి రోడ్డు మీద లాఠీలతో కొట్టారు. అది మామూలు అంశం కాదు. ఏది దళిత వైద్యుడు డాక్టర్ సుధాకర్ మాస్క్ అన్న అడిగిన నేరానికి అతని పెడరక్కలు విరిచిగట్టి నడి రోడ్డు. ఆయన ఎవరు అసలు? ఒక మేధావి, ఒక దళిత వైద్యుడు, 30 ఏళ్ళు సుదీర్ఘ సర్వీస్ ఇచ్చినటువంటి అతన్ని అలా చేశారే. ఈ ఉన్మాదిని మీరు అడ్డుకోలేకపోయారా? సేమ్ ట్రీట్మెంట్ ఇతనికి ఎందుకు ఇవ్వలేకపోయారు? కదా, అక్కడికి పోలీసు ఏదో ఆగి 2 దెబ్బలు కొట్టారు అంటున్నారు కానీ సరిపోతుందా? పోలీసులనే అంటే ఏం చేద్దామని ఇప్పుడు మాధవ్ ఎందుకు వచ్చాడు? కారు ఎందుకు అడ్డం పెట్టాడు? కిరణ్ చంపేద్దామనే కదా ఒక రకంగా. హత్యాయత్నమే కదా. ఇప్పుడు చంపేసే అంత కాదు, దాడి చేద్దామనే కదా. అరే చంపుతానని చెప్పి బూతులు తిట్టాడు, నాకు అనేది అన్నాడు. ఇంకా చంపుతానంటూ అతను వస్తే అది హత్యాయత్నం కాకేమో. అదే కదా, హత్యాయత్నమే కదా. హత్యాయత్నం చేసేవాడిని అలాగేనా అడ్డుకునేది? అదే ఒక సాధారణ మనం కరోనా టైంలో చూసాం కదా సార్, ఏదో ఒప్పుకో తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చిన వాళ్ళని లాఠీలతో చితకబాదారు. ఇదే పోలీసులు. మరి అలాంటిది పోలీసుల సమక్షంలోనే పోలీసుల కారును అడ్డుకొని ఆపి, బండి అడ్డం పెట్టి ఆపి, ఆ డోరు తీసి పోలీసు కాలర పట్టుకొని వాళ్ళ అదుపులో ఉన్నటువంటి ఒక నిందితుడిని చంపబోయినటువంటి వ్యక్తి మీద ఏంటిది ఈ తమలపాకులతో కొట్టడం ఏంటి? దానికి పొన్నవేళ్ళు ఏమంటాడు? అతను నిరసన తెలపడానికి వచ్చాడు, అతను చేసింది చాలా తక్కువ, నేనైతే ఇంకా ఎక్కువ చేసేవాడిని. అంటే ఏంటి అసలు? నువ్వు ఒక ఏఏ జీవా? మాజీ ఏఏజీ. అరే ఇదే విషయాన్ని కోర్టులో చెప్పొచ్చు కదా. అయితే మా వాడు చాలా తక్కువ చేశాడు, నేనైతే ఎక్కువ చేసేవాడిని, ఏకంగా కత్తించుకు పొడిచామని అని చెప్పి చెప్పాల్సింది కోర్టులో. చెప్పుంటే జడ్జి ఎలా మాట్లాడేదో తెలిసి అద్భుతంగా ఉండేది వ్యవహారం. ముందు ఆ చొక్కా తీసేయమనేది. ఆ నల్ల కోటు పొన్నవాళ్ళకు దూరం చేసే టైం దగ్గరకు వచ్చింది. అవును. రే అసలు అతను మాట్లాడుతూ అంటే కిరణ్ మనం ఏం సమర్థించట్లేదు, అవసరం కూడా లేదు. ఒకవైపు మాధవ్ ఈ విధంగా బిహేవ్ చేస్తే పొన్నవల్లి సుధాకర్ రెడ్డి అతన్ని అసలు కోపేసుకుని మాట్లాడితే నువ్వు బెయిల్ కోసం వచ్చావు, వాదించు, ఇప్పుడు మాట్లాడు. కిరణ్ తప్పు చేశాడు, అరెస్ట్ చేసి లోపల పెట్టారు, రేపు జడ్జి గారు జైలు శిక్ష వేస్తారు, లేదా కేసులో తీర్పు ఏమని ఇస్తారు, అంతే కదా. చట్టం రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన తీరేదే కదా. మధ్యలో ఎవరికి దోచినట్టుగా వాడు మేము కొట్టేస్తాం చంపేస్తాం అంటే ఇప్పుడు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఆటవిక పాలనలో ఉన్నామా? కిరణ్ అరెస్ట్ ఇప్పుడు అనేక ప్రశ్నలు లేవనెత్తింది. ఒక ముఖ్యమంత్రి భార్యని తిట్టినందుకు ఆయన అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. మరి గత ముఖ్యమంత్రుల భార్యల్ని తిట్టిన వాళ్ళని ఏం చేశారు? చేయాలి కదా. భువనేశ్వరి మేడంకో న్యాయం, భారత్కో న్యాయమా? ఎవరికి న్యాయం జరిగింది, మరి ఆవిడకి ఎప్పుడు న్యాయం? ఇప్పుడు భువనేశ్వరి మేడంని మరి ఆ రోజు అసెంబ్లీలో దుర్భాషలు ఆడినాళ్ళు, అసెంబ్లీకి ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి మేము వదిలేస్తామంటారా? వాళ్ళని ముసుగేసుకుని ప్రొడ్యూస్ చేస్తారా మీడియా ముందు? వాళ్ళకి కూడా ముసుగేసి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేయండి, అంబటి రాంబాబుని అరెస్ట్ చేయండి, వల్లభనేని వంశీని అరెస్ట్ చేసింది అసలు ఆ కేసులో కాదు. పెట్టండి ఈ కేసు కూడా.
ఏం మరి వాళ్ళకు కూడా అరెస్ట్ చేసి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి వాళ్ళకు కూడా డస్ట్బిన్ కవర్ వేస్తారా? వెయ్యాలి. ఇప్పుడు సమన్యాయం అంటే అదే కదా సార్, సమన్యాయం అంటే అదే కదా. అరే అసెంబ్లీలో RRR ఒక ఎంపీని పట్టుకుని బూతులు తిట్టాడు జోగి రమేష్. బూతులు తిట్టాడు. ఎక్కడ? అసెంబ్లీలో వీడియోలు ఉన్నాయి. అసలు ఎందుకు సార్ అసెంబ్లీకి పార్లమెంట్కి ఇమ్యూనిటీలు ఇచ్చేది? ఇలాంటి దిక్కుమాలిన పనులకు కూడా ఇమ్యూనిటీ. సరే రాజకీయపరమైన ఆరోపణలు, అవినీతి ఆరోపణలు చేసిన వాళ్ళని ఓకే అన్యాయంగా అరెస్ట్ చేస్తారని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడితే ఇమ్యూనిటీ ఉంటుంది అనుకుందాం. బూతులకు కూడా ఎందుకు ఇమ్యూనిటీ ఇవ్వాలి? ఈరోజు చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇమ్యూనిటీ కూడా స్పీకర్ యొక్క దీన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు స్పీకర్ కనుక అసమర్థుడైతే వీళ్ళకి ఇమ్యూనిటీ వస్తుంది. సమర్థుడైన స్పీకర్ అయితే వీళ్ళ ఆటలు కూడా సాగవు. నీకు అక్కడ ఒక చట్టం ఉంది. అసెంబ్లీ అని చెప్పి నేను చంపుతానంటే, అక్కడ మర్డర్ చేస్తాను నా మీద కేసు ఉండదంటే అదే కదా, దాన్ని అడ్డం పెట్టుకునే కదా. నిన్న కూడా ఏదో ఛానల్లో చూశాను, దీపక్ రెడ్డి 6 సార్లు దాడులు చేయబోయారంట. అవును, శాసన మండలిలో లోకేష్ పైన, దీపక్ రెడ్డి పైన, తెలుగుదేశం ఎమ్మెల్సీల పైన. అప్పుడు ఏది ఆ 3 రాజధానుల బిల్లు విషయంలో ఆ జరుగుతున్న వాదోపవాదాల్లో 6 సార్లు వాళ్ళ మీద భౌతిక దాడులకే శాసన మండలిలో వాళ్ళు ముందుకొచ్చారంటే వెల్లంపల్లి శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా ఎలా ఒక రౌడీ మూక ఈ రాష్ట్రాన్ని హస్తగతం చేసుకోవాలని చూసింది, హస్తగతం చేసుకుంది, మళ్ళా రావాలని చూస్తోందో ఇవాళ ప్రజల కళ్ళ ముందు కనపడుతోంది. నీకు అక్కడ రాజమండ్రిలోనూ అదే రౌడీయిజం, ఇక్కడ ఎక్కడ ఈ తాడేపల్లిలో నిన్న కిరణ్ గుంటూరులో జరిగింది మాధవ్ రౌడీయిజం. ఇప్పుడు అక్కడ రాఫ్తాడ్లో జరిగింది అదే, అది ఫ్యాక్షనిజం. అదే సార్, ఇప్పుడు కిరణ్ది తప్పు అని చెప్పేసి చెప్తున్న వాళ్ళు మాధవ్ని ఒప్పని ఎట్లా అంటారు? ఎలా అనగలరు? కిరణ్ది తప్పు ఓకే, మాధవ్ది అంతగానే తప్పు కదా. మనిషిని చంపాలని ప్రయత్నిస్తే, పోలీసుల సమక్షంలో కూడా చంపాలని ప్రయత్నిస్తే అది తప్పు కాకుండా ఒప్పెట్లా అవుద్ది. దేశానికే నేను ఎంపీ అంటున్నాడు, నాకు ముసిగేస్తా అంటున్నాడు. నువ్వు దేశానికి నీ పదవిపై దాదాపు సంవత్సరం అవుతోందన్న సంగతి మర్చిపోతున్నాడు. ఇంకా ఊహల్లో భ్రమల్లో ఉన్నాడేమో. దేశానికే పౌరుడు, దేశానికి ఎంపీలు ఉండరు, దేశానికే పౌరుడు ఇతను. ఎవరు? కిరణ్. అవును, మరి ఇతనికి ముసుగెందుకు వేశారు? దేశానికి ఎంపీ కన్నా దేశ పౌరుడిగా ఇతనికి గౌరవం ఎక్కువ. అవును, నీకు సిటిజన్. ఇంకోసారి ఎంపీ టికెట్ ఇస్తే అది ఏ టికెట్ ఇచ్చినా గెలవనే కదా జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టింది. పక్క రాష్ట్రం నుంచి ఒక మహిళను తీసుకొచ్చి నిల్చోబెట్టాడు తప్ప నీ మీద నమ్మకం లేకే కదా నేను కనీసం ఎన్నికల్లో పోటీ కూడా చేయకుండా పక్కన పెట్టింది. ఆ మాత్రం కామన్ సెన్స్ లేకపోతే అట్లా? ఇది ఒక్క మాధవ్కి గుణపాఠం చెప్పటమో, లేకపోతే ఒక బెన్నీ లింగానికి గుణపాఠం చెప్పటమో, హర్షకుమార్ గుణపాఠం చెప్పటమో కాదు. వీళ్ళందరి పట్ల కూడా ఇవాళ ఈ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. ఏది ఇప్పుడు జరిగిందంతా జరిగింది, మీ కళ్ళ ముందు ఉన్నాయి. 10 నెలల్లో 10 కుట్రలు మీ కళ్ళ ముందు ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్ అవినీత, డీజీపీ గుప్తా, వాళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీటిని ఇలాగే ఉదాసీనంగా వదిలేస్తే ముంచేస్తారు, రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తారు.